ఈరోజు 11వ తారీఖు 1వ నెల 2025 తేదీ నాడు మన నిడమర్రు సర్కిల్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గణపవరం పోలీస్ స్టేషన్లో చిన్నరామచంద్రపురం గ్రామంలో మాకొచ్చిన సమాచారం మేరకి ఈ కోడికత్తులు రేపు రాబోయే సంక్రాంతికి కోడికత్తులు తయారు చేస్తూ అదేవిధంగా పాత కోడికత్తులకి అన్నిటి కూడా పొదును పెడుతూ ఉన్న సమాచారం మేరకు మేము మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. అతను అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి మూసిన అని బ్రహ్మానందం, ఈయన తండ్రి శివాజీ ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు. ఈయన ఏంటంటే ఈ కోడికత్తులన్నింటిని కూడా తయారు చేసేసి ఇవన్నిటిని కూడా దాని షేపులన్నీ రెడీ చేసుకుని ఇవన్నిటిని కూడా ఇచ్చేస్తున్నాడు. ఒక మిషన్ అది పెట్టుకుని దాన్ని లేట్ మిషన్ మీద సానబట్టడం ఈ ప్రిపేర్ చేస్తున్నాను దాని మీద సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. అన్నీ చూస్తే మొత్తం సుమారుగా 1300 ఈ కోడికత్తి బ్లేడ్లు కానీ దాని తాలూకా ఇవి కానీ అన్ని కూడా అతని గృహంలో చెక్ చేస్తే ఇవన్నీ కూడా దొరికినవి. కాబట్టి ఇతన్ని అదుపులోకి తీసుకుని ఈ చట్ట ప్రకారం ఏదైతే మన ఏపీ గేమింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి దాని ప్రకారం మరియు ఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం కూడా తన మీద చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ నిడమర్రు సర్కిల్ పరిధిలో మన సిఐ సుభాష్ గారు, తర్వాత గణపవరం ఎస్ఐ గారు, తర్వాత చేబ్రోల్ ఎస్ఐ గారు, తర్వాత నిడమర్రు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఈ గణపవరం ఈ ఏరియాలో కోడి పందాలు కానీ, పేకాట కానీ, తర్వాత గుండాట్లు కానీ ఇతర విషయాల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా ఒక 320 మందిని మనం ముందస్తు చర్యల భాగంగా బైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బరువులు కూడా తయారు చేశారని తెలిసి ఒక 11 బరువుల్ని రాత్రి మేము ధ్వంసం చేయడం కూడా జరిగింది, హెచ్చరిక చేయడం జరిగింది. అలానే రెవెన్యూ అలా విధంగానే మేము అందరం కలిసి కంబైన్డ్ గా ఒక మీటింగ్ పెట్టడం, అలానే వైడ్ గా పబ్లిసిటీ చేయడం, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకుండా సాంప్రదాయమైనటువంటి క్రీడలు చేసి పండగ ఆనందంగా కొత్త అల్లుళ్ళు గాని కొత్తగా ఊరి నుంచి వచ్చినటువంటి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ అసాంఘిక కార్యక్రమాలైనటువంటి ఈ కోడిపందాలు, పేకాట్లు, అదేవిధంగా జోదం, ఇతర గుండాట్లు కానీ, ఎత్తు చిత్తులాట కానీ ఇలాంటి వలన మీరు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు అనవసరమైనటువంటి పండగ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకుండా పోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరగటం మీరు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఆనందంగా వచ్చి విషాదంగా ఇంటికి నుంచి వెళ్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ గా కాదు. దాని ఉద్దేశంతో మేము తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పడితే ఖచ్చితంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.